పరుగు పరుగున అర్ధరాత్రి 12 గంటలకు ఆ హాస్పిటల్కి వెళ్తే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే చెక్ చేసి ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, డెలివరీ అక్కడే చేసుకోవాల్సింది కదా, అంతా బాగానే ఉంది, నిన్ను ఇక్కడికి ఎందుకు రిఫర్ చేశారని అడిగారు. ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేయాలని చెప్పేసి ఇక్కడ పంపారు మేడం అంటే డాక్టర్ అయితే నన్ను తిట్టింది. అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు కొన్ని హాస్పిటల్ వాళ్ళు, మేము ఏమైనా ఇక్కడ ఖాళీగా ఉన్నామా, దొరికినట్టు పేషెంట్స్ అందరినీ ఇక్కడికే పంపించేస్తున్నారు అని. అప్పటికే నాకు పెయిన్స్ ఎక్కువైపోయినాయి, ఇంకా చేసేదేమీ లేక నన్ను రిటర్న్ పంపించలేక ఇంకా హాస్పిటల్ అయితే నన్ను అయితే అడ్మిట్ చేసేసుకున్నారనమాట. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఏమవుతుంది అనుకుంటా. అప్పటి నుంచి అయితే నాకు ఇంకా పెయిన్స్ ఇంటెన్సిటీ ఎక్కువ అయిపోయింది. లేబర్ పెయిన్స్ అంటే ఇలా ఉంటాయా, మనల్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి మన అమ్మ ఇంత కష్టపడిందా, ఇంత నరకం అనుభవించిందా అని అప్పుడు అనిపించింది నాకు ఆ పెయిన్స్ అనుభవించిన తర్వాత. నేనైతే ఆ పెయిన్స్ తట్టుకోలేక అమ్మో నా వల్ల కాదు, నాకు ఆపరేషన్ చేసేసేయండి, ఈ పెయిన్స్ ఆగిపోయేటట్టు ఏదన్నా చేయండి అని చెప్పేసి అని డాక్టర్ ని మా ఇంట్లో వాళ్ళని అందరినీ బ్రతిమలాడుతున్నాను. మేబీ ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మనం అలా రిక్వెస్ట్ చేస్తే ఇంకా మనకి సీ సెక్షన్ చేసేస్తారేమో, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కదా సచ్చినట్టు ఇంకా నార్మల్ డెలివరీ చేసుకోవాల్సిందే. వాళ్ళు మాత్రం మనం ఎంత అర్చినా గోలు చేసినా గీ పెట్టినా మన మాట పట్టించుకోరు. హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఆ హాస్పిటల్ వర్క్ చేస్తారనమాట. అయితే తనైతే సీ సెక్షన్ లో ఉంటుందంట. సో నార్మల్ డెలివరీ సెక్షన్ కి రావడానికి లేదు అండ్ తన డ్యూటీలో కూడా లేదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock వస్తారని చెప్పారు. తెల్లవారితే భోగి పండుగ. ఒకవైపు డాక్టర్లు సిస్టర్లు అందరూ కూడా షిఫ్టులు మారిపోయి చేంజ్ అయిపోతూ ఉన్నారు, కానీ నాకు మాత్రం డెలివరీ అవ్వట్లేదు. నాతో పాటు మిడ్ నైట్ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా డెలివరీస్ అయిపోయినాయి. ఇంకా మార్నింగ్ ఆ రోజు 8 o'clock ఏమవుతుంది అనుకుంటా. నేను ఎదురు చూస్తున్న డాక్టర్ అయితే వచ్చారు, కానీ నేనైతే ఎంత బతిలాడినా కూడా సీ సెక్షన్ మాత్రం చేయము, నీకు నార్మల్ డెలివరీ అవుతుంది, ఒక 1/2 an hour లో డెలివరీ అయిపోతుంది అని చెప్పేసి నాకైతే ధైర్యం అయితే ఇచ్చారు.